ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరో ఇవాళ తేలిపోనుంది. సీఎం పేరును ఇవాళ బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సీఎంను ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కసరత్తు కొనసాగుతోంది. రేపు ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్షం జరగనుండగా రేపు నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రామ్లీలా మైదానంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది కాషాయ దళం. ఢిల్లీ సీఎంగా ఎవరిని నిర్ణయించాలన్న దానిపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చర్చోపచర్చలు చేసింది. దీనిపై పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే సీఎం ఎవరన్నది బయటికి పొక్కకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయంపై ఎవరు నోరు విప్పకుండా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పై విజయం సాధించిన పర్వేష్ వర్మకే ఢిల్లీ సీఎంగా ఎక్కువగా అవకాశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నా మాజీ సీఎం కేజ్రీవాల్ ని ఓడించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆశీష్ సూద్, అదేవిధంగా రేఖా గుప్తాల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీ మాజీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ, ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఎల్లుండి జరగనున్న బీజేఎల్పీ సమావేశం తర్వాత కొత్త సీఎం మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేసులో ముందంజలో ఉన్నారు కొంతమంది. వీరే సీఎం రేస్ కి వచ్చి సీఎం పీఠాన్ని వీరే అధిరోహిస్తారా, లేకపోతే ఇంకా ఏవైనా ట్విస్టులు చోటు చేసుకుంటాయనేది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠగా నెలకొంది. ఢిల్లీ సీఎం పై నేడు ఒక సస్పెన్స్ అయితే వీడనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఎవరు అవబోతున్నారనేది ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంది. వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు బీజేఎల్పీ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. బీజేపీ శాసనసభాపక్ష భేటీలో సీఎం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశాలున్నాయి. రేపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా అందాయి. ప్రమాణ స్వీకారానికి రామ్లీలా మైదానంలో అన్ని ఏర్పాట్లను కూడా పార్టీ చేసింది. సీఎం రేసులో ఇప్పటికే పలువురు నాయకుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో వారికే ఢిల్లీ సీఎం పీఠం దక్కుతుందా, లేదంటే మరెవరికైనా ఈ పీఠం దక్కుతుందా అనేదైతే ప్రస్తుతం ఒక ఉత్కంఠగా మారిందని చెప్పాలి. ఈ రేసులో ఆశీష్ సూద్, అదేవిధంగా మరికొంతమంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. విజేందర్ గుప్తా, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ, ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండనున్నట్లు సమాచారం. మొత్తంగా ఎల్లుండి జరగనున్న బీజేఎల్పీ సమావేశం తర్వాత కొత్త సీఎం మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.